హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్ మనకు గ్రూప్స్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చిలో గ్రూప్స్కి సంబంధించినటువంటి అన్ని ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి మూల్యాంకనాన్ని పూర్తి చేసినటువంటి కమిషన్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ మనకు రేషియో చూసుకున్నట్లయితే 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒక్క పోస్టుకు 38 మంది చొప్పున పోటీ పడే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అనేది చూద్దాము. ఈ గ్రూప్స్కి సంబంధించి ఇక చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా భర్తీకి తెలంగాణ సర్వీస్ కమిషన్ అయినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి టీజీపీఎస్సీ ఇప్పటివరకు నిర్వహించినటువంటి అన్ని ఎంపిక పరీక్షల ఫలితాలను మార్చి 31 నాటికి ప్రకటించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. అంటే మార్చి 31 లోపు మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఫలితాల ప్రకటనకు అడ్డంకిగా ఉన్నటువంటి ఏవైతే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయో వాటిని తొలగిపోవడంతో ఫలితాల ప్రకటనకు కూడా సంబంధించిన ప్రక్రియ కమిషన్ అధికారులు వేగవంతం చేసినట్లు కూడా విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. అందులో భాగంగానే మనకు జీవో 29పై దాఖలైనటువంటి 2 పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేస్తూ తీర్పును అయితే వెలువరించింది. ఇక చూసుకోవచ్చు ఇక్కడ మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ఇచ్చి ఆ తర్వాత రిజర్వేషన్ల పోస్టుల ఆప్షన్ వంటి ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలు మార్చి చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఇక గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను కూడా మార్చి నెల నాటికి ఇవ్వబోతున్నట్లు కూడా పట్టుదలతో కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర ఉన్నట్లు కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది. ఇక మార్చి నెలాఖరు వరకు తమ వద్ద ఉన్నటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించి ఏప్రిల్లో కొత్త జాబ్ క్యాలెండర్ ఇక్కడ చూసుకోవచ్చండి. ఏప్రిల్లో కొత్త జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రకటన ఇచ్చేందుకు కూడా కమిషన్ సన్నాహాలు చేస్తున్నట్లు కూడా క్లియర్ ఒక అప్డేట్ ఉంది. ఇక మార్చి వరకు అన్ని ఫలితాలను ఇవ్వడమే లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని, ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్ల ప్రకటనకు అవకాశం ఉంటుందని కూడా కమిషన్ చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు అయితే ఇప్పటికే ప్రకటన వెలువరించడం జరిగింది. ఇక గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తిగా అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను రూపొందించేందుకు కసరత్తుకు శ్రీకారం చుట్టినట్లు కూడా సమాచారం. అదే కాకుండా గ్రూప్ 1 ఫలితాలు వెలువడించిన అనంతరం అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. గ్రూప్ 1లో ఒక్కో ఉద్యోగికి 38 మంది చొప్పున పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగ్లు కూడా అర్హులైన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కమిషన్ ఉందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా మనకు గ్రూప్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక ఫర్దర్గా మీకు ఇటీవల జరగబోయే అంటే ఇవాళ 9 కదా, రేపు జరగబోయేటువంటి ఏదైతే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి CV ఉందో వాటికి సంబంధించి కొంతమంది మెడికల్ అయితే ఉందండి. రేపు 10/2/2025 రోజు మెడికల్ సంబంధించినటువంటి వెళ్ళే క్యాండిడేట్స్కి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. మరి మా యొక్క సదరం సర్టిఫికేట్స్ డేట్స్ అనేది ఎక్స్పైర్ అయితే కావడం జరిగిందని కూడా అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక మీరు మీ యొక్క కన్సర్న్డ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీకు సంబంధించినటువంటి సదరం క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి మీరు రెన్యువల్ అయితే చేయించుకోండి. లేదంటే మీరు ఖచ్చితంగా ఒకవేళ తీసుకెళ్ళినా కానీ వాళ్ళు కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే మాత్రం రిజర్వ్ డే ఉంటుంది కాబట్టి ఆ డే నాడైతే కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ యొక్క సర్టిఫికేట్ అనేది పెండింగ్ అనేది రాస్తారు. ఆ తర్వాత కూడా మీరు ఇన్ఫామ్ అయితే చేసుకోవచ్చు. ఫర్దర్గా మీకు కొంచెం ఎక్స్క్యూజ్ చేయమనేసి అధికారులను అయితే అడగండి, వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు సదరం సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను పెట్టడం జరిగింది, అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రూప్స్కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని కూడా చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక కొన్ని దినపత్రికల్లో వచ్చేసి మనకు చెప్పడం జరిగింది. ఇక మార్చిలో గ్రూప్స్ ఫలితాలు ఇస్తూ తర్వాత ఏప్రిల్లో మనకు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. బట్ మేము కమిషన్ కూడా అడిగినప్పుడు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది, వస్తుందని అంటున్నారు. కానీ ఇంకా దాని జాబ్ క్యాలెండర్పై అధికారులు కూడా కొంచెం స్పష్టత అయితే లేదని కూడా తెలుస్తుంది. ఈ స్పష్టత రాగానే అంటే నాకు తెలిసి గ్రూప్స్ ఫలితాల కొరకే చూస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఈ ఫలితాలు ఇచ్చినాక జాబ్ క్యాలెండర్ నార్మల్గా ప్రిపేర్ చేద్దామనేసి చూసుకుంటూ ఉంటున్నారు.
ఫ్రెండ్స్ ఇక గ్రూప్స్ ఫలితాలు అయితే ఖచ్చితంగా విడుదలవుతాయండి. మీరు ఏం టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మీ యొక్క అంటే 2025 జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దానికైతే మంచి సన్నద్ధతతో ప్రిపేర్ కండి. ఖచ్చితంగా మీరు ఈ రిజల్ట్ వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు అప్పటికి మీకు ఈజీ అవుతుంది. ఫలితాల మీద దృష్టి సారించి మీరు మీ ప్రిపరేషన్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వస్తుంది అనేసి దాని మీదనే సోషల్ మీడియాలో చిన్న మెసేజ్లు పెడుతూ టైం వేస్ట్ చేసుకునే క్యాండిడేట్స్ కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే ప్రిపరేషన్లో ఉండి అట్లా చేస్తే పర్లేదు, బట్ ప్రిపరేషన్ లేకుండా ఇట్లా టైం వేస్ట్ చేస్తే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ మీరు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించండి. అలాగే మీ ప్రిపరేషన్ పైన కూడా దృష్టి సారించే దిశగా మీరు వెళ్ళండి. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ ఈ క్రూషియల్ టైంలో కొంచెం మీ యొక్క ఏంటంటే మీ సమయాన్ని వృధా చేసినట్లయితే మీరు ప్రిపరేషన్ ప్లాన్నే ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ ఒక ప్లాన్ అయితే చేసుకొని ఆ ప్లాన్ తగ్గట్టుగా మీరు సన్నద్ధాలు చేసుకొని మీరు ప్రిపేర్ అయితే మాత్రమే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగని చాలామంది క్యాండిడేట్స్ కూడా కొంతమంది అయితే ఎలా అంటున్నారంటే జాబ్ క్యాలెండర్ రాకపోవచ్చు, ప్రైవేట్ సెక్టార్స్లో సంబంధించినటువంటి జాబ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నాము మేము అని కూడా చాలామంది క్యాండిడేట్స్ అంటున్నారు. ఏం పర్లేదండి, బెటర్. ఎందుకంటే చాలామంది క్యాండిడేట్స్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ కావాలని చూస్తూ ఉంటారు. బట్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మీరు ప్రిపేర్ అవుతూ నార్మల్గా మీరు అదే ప్రిపేర్ అవుతూ చూసుకోవచ్చు. లేదంటే ప్రైవేట్ సెక్టర్ సంబంధించి అది కూడా ప్రిపేర్ అవుతూ మీరు గవర్నమెంట్ జాబ్ కూడా ప్రిపేర్ కావచ్చు, అదేం ఇబ్బంది లేదు. బట్ మీరు టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒకవేళ ప్రిపరేషన్ చేసే అభ్యర్థులు ఉంటే ప్రిపరేషన్లో కొనసాగించండి. లేదంటే మాకు ప్రిపరేషన్ వద్దు, మేము ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రాగానే మీరు మళ్ళీ ప్రిపేర్ అవుతాం అనుకుంటే మీరు నార్మల్గా ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అయితే కావచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. నేను ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన కామెంట్కి అయితే రిప్లై చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి.